అయితే, లేకుంటే మీరు మనసు పెట్టేందుకు మళ్ళా కరెంట్ పోతుంది. మీరు వినేటట్టు మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. రాజేష్, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. ఇక్కడ ఒక రోగి వచ్చినాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తావా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే వాడిని ముట్టి బాగు చేసినాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంది, యేసు ఎవరు అని అంటే, ఆ వ్యక్తి రోగి, రాజమ్మ గారు, రాజేష్, ఆ రోగి ఇంట్లో అంటే అతనికి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి భార్య, పిల్లలు, అన్నదమ్ములు అందరూ తృణీకరించినారు. ఎవ్రీబడి థ్రెటన్ టు హిమ్ డ్యూ టు హిజ్ సిక్నెస్. అనారోగ్యాన్ని బట్టి అందరి చేత ద్వేషించబడి తృణీకరించబడిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రోజక్క యేసు ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమని బాగు చేసినాడు. చేయి చాపి వాడిని ముట్టి నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా చాలు. యేసు ప్రభు ఎవరు అనే మాటకు అందరూ తృణీకరించిన వ్యక్తిని ఇష్టపడేవాడు, అందరూ ద్వేషించిన వ్యక్తిని ప్రేమించేవాడు, అందరూ అసహించుకున్న వ్యక్తిని ఆదరించి బాగు చేసేవాడు. ఈ లోకం ఎట్లుంటుందంటే 10 రూపాయలు డబ్బు ఉంటే మా అన్న, మా అక్క, చెల్లెల్లి, మా అన్న అంటారు. నీ దగ్గర ఏమి లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. చూసావా, యేసు ప్రభు అట్లా కాదు. ఆ వ్యక్తి భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నాడు. అందరూ తృణీకరించిన వ్యక్తిని ఇష్టపడిన వాడు యేసు ప్రభు నంబర్ 1. నంబర్ 2, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5:5. యోహాను సువార్త 5:5 త్వరగా. 2వ మాట. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. వాడు యేసు పడియుండుట చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోజు అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడు లేడు గనుక. చాలు. 2వ మాట ఏంటంటే 38 ఏళ్ల నుండి ఒక రోగి ఒక కోనేటి దగ్గర ఉన్నాడు బాగుపడాలని, కానీ ఆయనకి ఎవరు సహాయం చేయలే. యేసు ప్రభు వెళ్ళి, ఏం బాబు బాగా కావాలనుకున్నావా అన్నాడు. వాడేమన్నాడంటే, నాకు ఎవరు లేరయ్యా, నో బడీ ఇస్ కన్సర్న్ అబౌట్ మీ. రాజేష్, నో బడీ ఇస్ కన్సర్న్, నా గురించి పట్టించుకునేవా ఎవరు లేరయ్యా అన్నాడు. నీకెవరు లేదా, నేనున్నా లేచినాడు అన్నాడు. కాబట్టి 2వ మాట యేసు ప్రభు ఎవరంటే, ఈ లోకంలో నాకు ఎవరు లేరు అనుకున్న వ్యక్తికి, ఒకవేళ తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్నదమ్ములు, అక్కజమ్మలు ఎవరు లేకపోయినా, నువ్వెంత పేదవాడివైనా యేసు ప్రభు అయితే ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ అక్కర్లను తీరుస్తాడు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరు అని అంటే, అందరూ ద్వేషించిన వ్యక్తిని ప్రేమించి బాగు చేసేవాడు. యేసు ప్రభు ఎవరంటే, ఎవరు లేరు అనేటువంటి వ్యక్తి నేను ఉన్నానని బాగు చేసేవాడు. 3వది, మార్కు సువార్త 5వ అధ్యాయం 3-4 వచనం. ఎవడు సాధుపరచలేని వ్యక్తిని సాధుపరిచినాడు. వాడు దయాలతో ఉన్నాడు, యేసు ప్రభు వెళ్ళి బాగు చేసినాడు. అమ్మా, సమాజంలో వాసం చేసిన వాడు సంఖ్యలతో ఎవడు వాడిని బంధించలేకపోయాడు. చూసావా, ఎవరు వాడిని సాధు చేయలేకపోయినా చాలు, అట్లాంటి వ్యక్తిని బాగు చేసినాడు. చూడండి, ఇంకా 4వ విషయం, ఆదికాండం 41:51. బాధలన్నీ మర్చిపోయేతను చేసే దేవుడు. 4వది, ఎక్కడ నీకు బాధ కలిగిందో అక్కడ నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు యేసు ప్రభు. రాజేష్, ఏ స్థలంలో అవమానించబడ్డాడు. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోయినట్లు చేసిన చెప్పి. చాలు. యేసు ప్రభు ఎవరంటే నీ బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసేవాడు. యేసు ప్రభు ఎవరంటే ఎక్కడ నువ్వు బాధించబడ్డావో, అవమానించబడ్డావో, తృణీకరించబడ్డావో అక్కడ నిన్ను అభివృద్ధి పరిచేది. చాలా మందికి యేసు అంటే తెలియదు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరు? తృణీకరించబడి అసహించబడిన నిన్ను ఇష్టపడి బాగు చేసేవాడు.
ఈ లోకంలో నాకు ఎవరు లేదనుకున్న వ్యక్తి నేనున్నాను బాగు చేసేవాడు. ఎవడు బాగు చేయని వ్యక్తిని బాగు చేసేవాడు. బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసేవాడు. బాధలలో ఉన్న నిన్ను అక్కడే అభివృద్ధి పరిచే దేవుడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. కాబట్టి రాజేష్ చిన్నప్పటి నుండి మాకు తెలుసు ఆ తల్లి కష్టము, ఆయన కష్టమాలు. మా కుటుంబంలో ఒక చిన్న కుమారుడుగా మా మధ్య పెరిగినాడు కనుక ఆయన పరిస్థితి అంతా దేవుడు ఎరిగి దేవుడు ఆయన ఈ రీతిగా ఆశీర్వదించినాడు. దేవుని యొక్క మహాకృప రోజమ్మ కూడా దేవుని ఎరిగి కుటుంబంలో చేర్చబడ్డారు కనుక ఆ దేవుని వీళ్ళు నమ్ముకున్నారు. ఏ దేవుడైతే బాగు చేస్తాడో ఆదరిస్తాడో, ఏ దేవుడైతే ఆశీర్వదిస్తాడో ఆ దేవుని ఆయన వాళ్ళు నమ్ముకున్నారు. ఇక్కడ చేయండి, మనం కూడా నమ్ముకుంటే మంచిది. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. తల్ల నుంచి కళ్ళు మూసుకోండి. మీరు నాతో పాటు పలకండి, గట్టిగా పలకాల. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి. సరేనా? కళ్ళు మూసుకోండి. అక్కగారు అయితే తల మీద మూసుకేసుకోండి. కనీసం కళ్ళನ್ನು మూసుకోండి చాలు. అందరూ గట్టిగా చెప్పండి, యేసు ప్రభువా. అందరూ చెప్పాలా, యేసు ప్రభువా. ఎవరు ఇష్టపడని వ్యక్తిని ఇష్టపడే యేసు ప్రభువా నీకు వందనాలు. ఎవరు బాగు చేయని వ్యక్తిని బాగు చేసే దేవా నీకు వందనాలు. ఎవరు సహాయం లేని వ్యక్తిని సహాయపడిన దేవా వందనాలు. బాధలన్నిటి నుండి విడిపించేవాడా వందనాలు. బాధ కలిగిన దేశంలో అభివృద్ధి పరిచేవాడా వందనాలు. యేసయ్యా, పాపినైన నన్ను క్షమించండి. నాకు కూడా నీవు నాకు కావాలి. నా బాధ నుండి నన్ను విడిపించు. అందరి చేత తునీకరించబడిన నన్ను నీవు ఆదరిస్తున్నావు. యేసయ్యా, నువ్వు నాకు కావాలి. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని దీవించండి, మమ్మల్ని కూడా దీవించండి. యేసు ప్రభు నామమున పాపినైన మమ్మలను క్షమించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. పరిశుద్ధ కొద్ది మాటలు దీవించు, పిల్లలు దీవించు, డిసిప్షన్లో సహాయపడండి. ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. మీకు బైబిల్లో మరి కరపత్రికలు కొన్ని అన్ని అవ్వకున్నాయి బాబు, ఈ దారిలో సిద్ధంగా ఉన్నాయి. యేసులో ఎవరన్నీ ప్రశ్నకు జవాబులు దొరుకుతాయి. ప్రతి ఒక్కరు తీసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా